హాయ్ ఫ్రెండ్స్, యాప్టిట్యూడ్ టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం. సో ఈ వీడియోలో మీకు ఒక స్పెషల్ ట్రిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ ట్రిక్స్ అనేవి మ్యాథ్స్ రాని వాళ్ళు మ్యాథ్స్లో ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఈజీగా ఎలా చేయొచ్చు, అలాగే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు తక్కువ మార్క్స్ వస్తే ఎక్కువ మార్క్స్ అనేవి గెయిన్ చేయడానికి ఈ ట్రిక్స్ మీకు చాలా చాలా యూజ్ అవుతాయి. అలాగే ఎగ్జామ్కి ముందు ఈ ట్రిక్స్ కానీ మీకు తెలుసుకుంటే అండ్ డెఫినెట్గా మీకు కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరుగుతాయి అన్నమాట. మనం ఇప్పుడు ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్స్ అని మన ఎగ్జామ్లో క్వశ్చన్స్ చదవడం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేస్తారు. బట్ మన అప్రోచ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉండాలి. మన అప్రోచ్ అనేది డిఫరెంట్గా ఉంటేనే మన ఎగ్జామ్లో అన్ని క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయగలం. అంతేగాని మనం క్వశ్చన్ చదివి దాని తర్వాత అర్థం చేసుకుని దాని తర్వాత క్యాలిక్యులేషన్ చేసి దాని తర్వాత ఆప్షన్స్ పెట్టి ఇలా క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వెళ్తే మాత్రం మనం ఇన్ టైంలో ఎగ్జామ్ పేపర్ మొత్తం మనం సాల్వ్ చేయలేము. సో ఈ వీడియో మాత్రం డెఫినెట్గా మీకు చాలా చాలా యూజ్ అవుతుంది. ఈ వీడియోలో చెప్పే ప్రతి పాయింట్ జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. సో నేను చెప్పే ట్రిక్స్ కూడా ట్రిక్స్ ఎక్స్ప్లెయిన్ చేసి లేటెస్ట్గా అడిగిన క్వశ్చన్స్ తీసుకొని ఆ ట్రిక్స్ అప్లై చేసి మీకు చూపిస్తాను. ఈ డెఫినెట్గా మీకు ట్రిక్స్ అనేవి చాలా చాలా యూజ్ అవుతాయి. సో ఫస్ట్ పాయింట్, మీరు మన యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తద్వారా మనకు ఎటువంటి అప్డేట్ ఇచ్చినా సరే వెంటనే మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. నెక్స్ట్ మనకు ఎన్టీపీసీ ఎగ్జామ్ డేట్స్ అనేవి ఆల్రెడీ రిలీజ్ చేశాడు. సో ఆ ఎగ్జామ్లో మీరు ఇక్కడ నేను చెప్పే ట్రిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ ట్రిక్స్ మీరు అక్కడ అప్లై చేస్తే అండ్ డెఫినెట్గా మీకు తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ మీరు చేయడానికి పాసిబిలిటీ అవుతుంది. సో ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాము. ఈ సైంటిఫిక్ ట్రిక్స్ మీరు అప్లై చేస్తూ ఎగ్జామ్ రాయండి. జనరల్గా మనం ఎగ్జామ్ పేపర్ రాసేటప్పుడు మనకు 3 types ఆఫ్ మోడల్స్ ఉంటాయి అనమాట. ఒకటి ఫస్ట్ ఏంటిది, మనకు డైరెక్ట్గా వచ్చే క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. ఆ క్వశ్చన్ చూడగానే ఆ టక్మైన క్వశ్చన్ మనం చేయొచ్చు ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఏంది, ఆ క్వశ్చన్ మనకు అసలు రాదు అంటే ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఇంతకుముందు మాక్ టెస్ట్లో కానీ టాపిక్ నేర్చుకునేటప్పుడు కానీ ఆ క్వశ్చన్ మనం ఇప్పుడు చేయలేదు, కొత్తగా క్వశ్చన్ చూస్తున్నాను కాబట్టి ఆ క్వశ్చన్ మనం రాదు, ఆ టైప్ ఉంటుంది. అలాగే థర్డ్ వన్ ఏంటిది, ఆల్రెడీ మనం ఆ క్వశ్చన్ చేసాము బట్ ఎక్కువ టైం పడుతుంది, క్యాలిక్యులేషన్ ఎక్కువగా ఉంటుంది, చేయాలా వద్దనే కన్ఫ్యూజన్ మోడ్లో ఉంటారు. సో ఈ 3 types ఆఫ్ క్వశ్చన్స్ మన ఎగ్జామ్లో జనరల్గా చూస్తూ ఉంటాం అనమాట. అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అసలు ఎలా పేపర్ అటెంప్ట్ చేయాలి, ఎటువంటి ట్రిక్స్ అప్లై చేయాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఫస్ట్ పాయింట్ జాగ్రత్తగా చూడండి. మనం ఎప్పుడైనా సరే ఎగ్జామ్ మీరు రాసేటప్పుడు 3 times పేపర్ మనం చదవాలి. 3 times పేపర్ చదవడం అంటే ఏంది, మనం 1 by 1 క్వశ్చన్ చేసుకుంటూ వెళ్ళకూడదు. ఓకే, సో ఈ క్వశ్చన్ వచ్చు, నెక్స్ట్ క్వశ్చన్, దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, ఇలా చేసుకుంటూ వెళ్ళకూడదు. మనం 3 waysలో 3 times మన పేపర్ చదవాలి. ఆ 3 times పేపర్ ఎలా చదవాలి అంటే ఫస్ట్ రీడింగ్లో మనం ఏం చేయాలి, డైరెక్ట్గా మనకు వచ్చే ప్రశ్నలను చేయాలి. సో డైరెక్ట్గా మనకు వచ్చే క్వశ్చన్స్ అది రీజనింగ్ క్వశ్చన్స్ కావచ్చు, జీకే క్వశ్చన్స్ కావచ్చు, అలాగే మ్యాథ్స్లో క్వశ్చన్స్ కావచ్చు. సో మనం ఫస్ట్ రీడింగ్లో పెన్ను పేపర్ యూజ్ చేయకుండా డైరెక్ట్గా మనకు వచ్చే క్వశ్చన్స్ అంటే ఏం చేయొచ్చు, మనం షార్ట్ ట్రిక్ ద్వారా చేసే క్వశ్చన్స్ రాయొచ్చు. అలాగే ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో క్వశ్చన్స్ మనం ఫస్ట్ రీడింగ్లో చేయొచ్చు. జీకే క్వశ్చన్స్కి మీకు ఎటువంటి పెన్ను పేపర్ అవసరం లేదు, క్వశ్చన్ చూడగానే మీరు టక్మని చదివేస్తారు. సో ఇలా ఫస్ట్ రీడింగ్లో మొత్తం పేపర్ మొత్తం చదివితే మీకు ఓవరాల్గా ఏమర్థమవుతుంది, పేపర్ లెవెల్ అర్థమవుతుంది. సో సెకండ్ రీడింగ్లో ఏం చేయాలి, మనం పెన్ యూజ్ చేసే ప్రశ్నలు ఉంటాయి. మనం కొన్ని క్వశ్చన్స్ చూడగానే టక్మని వస్తాయి, కాకపోతే ఏమవుతుంది, దానికి కొంచెం క్యాలిక్యులేషన్ పడుతుంది. సో ఆ క్యాలిక్యులేషన్ చేస్తే మనకు డెఫినెట్గా ఆన్సర్ వస్తుంది. కాబట్టి సో ఆ అప్రోచ్ మీరు సెకండ్ రీడింగ్లో ఇవి కొన్ని క్వశ్చన్స్ మీరు చేస్తారు. ఇంకా థర్డ్ రీడింగ్లో ఏం చేయాలి, మనం అసలు రాని క్వశ్చన్స్ ఉంటాయి. మనకు రాని క్వశ్చన్స్ మనం వదిలేయకూడదు. సో మన రాని క్వశ్చన్స్లో కూడా సో మనకు ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి, 4 ఆప్షన్స్ ఉంటాయి. సో ఈ 4 ఆప్షన్స్లో ప్రతి క్వశ్చన్ ఏదో ఒకటి పెట్టేస్తే మనకు 25% పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ 4 ఆప్షన్స్లో కూడా కొన్ని ఆప్షన్స్ మనం కొన్ని ట్రిక్స్ అప్లై చేసి ఎలిమినేట్ చేయొచ్చు. ఆ ఎలిమినేషన్ ట్రిక్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ట్రిక్స్ అనేవి డెఫినెట్గా చాలా చాలా యూజ్ అవుతాయి. అంతేగాని రాదు క్వశ్చన్ అని మనం వదిలేయాల్సిన పని లేదు. మీరు ఆప్షన్ చూసైనా ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు. ఇలా మీరు 3 readings ఇవ్వాలి. మీరు ఎప్పుడైతే 3 readings ఇస్తారో అప్పుడే మనం ప్రాబ్లమ్స్ అనేవి ఇన్ టైంలో సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ మనం జనరల్గా ప్రాబ్లమ్స్ అనేవి ఎన్ని వేస్లో చేయొచ్చు, 4 waysలో చేస్తారు. ఒకటి జనరల్ ప్రొసీజరు, నెక్స్ట్ లాజికల్ ప్రొసీజరు, షార్ట్ కట్ మెథడ్, నెక్స్ట్ వన్ ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్. దాని తర్వాత అసలు క్వశ్చన్నే
స్కిప్ చేయడం. ఫస్ట్ రీడింగ్లో మనం ఏం చేయాలి, షార్ట్ కట్ మెథడ్ యూజ్ చేయాలి, అలాగే ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేయాలి. అలాగే సెకండ్ రీడింగ్లో మనం ఏం చేయాలి, లాజికల్ అప్రోచ్ చేయాలి. సో ఫస్ట్ రీడింగ్లో ఇంకోటి క్వశ్చన్ని మనం స్కిప్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ 3 పాయింట్స్ ఫస్ట్ రీడింగ్లో జరగాలి. వచ్చిన క్వశ్చన్ షార్ట్ ట్రిక్ ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేసి చేయాలి, రాకపోతే ఏం చేయాలి, క్వశ్చన్ని స్కిప్ చేయాలి. సెకండ్ రీడింగ్లో ఏం చేయాలి, లాజికల్ అప్రోచ్లో మనం ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయాలి. ఓకే, ఇలా మీరు క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయండి. అసలు రాని క్వశ్చన్స్ మనం ఎలా చేయాలి ఆ ట్రిక్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో మనం ఎక్కువగా యూజ్ చేసే కాన్సెప్ట్ ఏంటిది అంటే జనరల్గా డివిజిబిలిటీ రూల్స్ అప్లై చేస్తారు. ఎక్కువగా డివిజిబిలిటీ రూల్స్ అప్లై చేస్తారు. అలాగే నెక్స్ట్ క్యాలిక్యులేషన్స్ మనం కంప్లీట్గా చేయకుండా యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ అనేది మనం అప్లై చేస్తాము. దాని తర్వాత నెక్స్ట్ డిజిటల్ సమ్ కాన్సెప్ట్ అప్లై చేస్తాము. డిజిటల్ సమ్ కాన్సెప్ట్ అనేది అప్లై చేస్తాము ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో. ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ జాగ్రత్తగా చూద్దాం మనం. సో ఒకవేళ మనకు క్వశ్చన్స్ ఆ క్వశ్చన్ మీకు రాదనుకోండి, మీరు ఆ క్వశ్చన్ ఇంకా స్కిప్ చేస్తున్నారు. ఇది థర్డ్ రీడింగ్లో చేయాల్సింది. ఫస్ట్ రీడింగ్ అయిపోయింది, సెకండ్ రీడింగ్ అయిపోయింది, థర్డ్ రీడింగ్లో మీకు ఎటువంటి క్వశ్చన్స్ రావు అనుకుంటే ఇప్పుడు ఈ స్ట్రాటజీ మీరు అప్లై చేయండి. ఓకే, ఫస్ట్ రీడింగ్లోనే ఈ ట్రిక్స్ మీరు అప్లై చేయొద్దు. ఇప్పుడు దాకా చెప్పిన మొత్తం అప్లై చేసేయండి. ఇంకా లాస్ట్లో నాకు ఎటువంటి టైం లేదు, ఈ క్వశ్చన్ చేసిన నాకు రాదు అనే సిచ్యువేషన్స్లో ఏం చేయాలి, ఈ ట్రిక్స్ మీరు అప్లై చేయండి. ఏంటిది, ఎలిమినేట్ హైయెస్ట్ అండ్ లోయెస్ట్ వాల్యూస్. మనకు ఆప్షన్స్ 4 ఆప్షన్స్ ఉంటాయి కదా. సో ఆప్షన్స్లో మొత్తం మనకు చాలా చిన్న వాల్యూస్ నుంచి పెద్ద వాల్యూస్ ఎక్కువ డిఫరెన్స్ ఉన్నప్పుడు ఈ ట్రిక్ అప్లై చేయండి. హైయెస్ట్ నెంబరు లోయెస్ట్ నెంబరు తీసేయండి. ఈ మిగిలిన 2 ఆప్షన్స్ తీసేయడానికి ఇంక 2 ఆప్షన్స్ ఉంటాయి. ఈ 2 ఆప్షన్ మనకేంది 50% ఛాన్స్, 50-50 ఛాన్స్ కదా. ఈ రెండింటిలో ఏదో ఒక ఆన్సర్ పెట్టేస్తే మనకు ఆన్సర్ రైట్ అవ్వడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది. సో ఆ క్వశ్చన్స్ ఇప్పుడు లేటెస్ట్ క్వశ్చన్స్ చూసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు ఆప్షన్స్ అనేవి జాగ్రత్తగా చూస్తే ఆ ట్రిక్స్ ఇప్పుడు మనం ఎగ్జామ్లో ఎలా అప్లై చేయాలో చూద్దాం. సో ఇక్కడ మనం ఆప్షన్స్ చూస్తే సో అన్ని ఆప్షన్స్ అనేవి ఎక్కువ డిఫరెన్స్ ఉన్నాయి కాబట్టి ఏం చేయాలి, స్మాలెస్ట్ నెంబర్ ఎంత 860 ఎలిమినేట్ చేయండి. హైయెస్ట్ నెంబర్ ఎంత 5160 ఇది కూడా ఎలిమినేట్ చేయండి. ఇంకా 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 2 ఆప్షన్స్లో కూడా జాగ్రత్తగా చూడండి. నేను 50% ఇంక్రీజ్ చేసిన తర్వాత 2580 అయింది. ఆ నెంబర్ 100% వాల్యూ అంటే ఏంది, 2580 కంటే తక్కువే ఉండాలి. 2580 కంటే తక్కువే ఉంది, ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఇక్కడ కూడా చూడండి, ఇది మనకు 2025 అడిగిన క్వశ్చన్స్. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, ఆ 40% ఇంక్రీజ్ అయింది, అయితే ఇంత అయింది, ఆ నెంబర్ ఏదో కనుక్కోవాలి. ఇక్కడ స్మాలెస్ట్ నెంబర్ ఎంత ఉంది 1175, హైయెస్ట్ నెంబర్ ఏమో 7050, ఇంకా ఏ ఉంది డి ఉంది. ఇంక్రీజ్ చేసిన తర్వాత 3290, 100% వాల్యూ ఎంత అవుతుంది, 3290 కంటే తక్కువ ఉండాలి. 3290 కంటే తక్కువ ఏముంది, ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. 40% ఇంక్రీజ్ చేసిన తర్వాత ఇది. సో ఇక్కడ కూడా డిఫరెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి స్మాలెస్ట్ నెంబరు హైయెస్ట్ నెంబర్ అయిపోయింది. ఇంకా 100% అంటే 3780 కంటే తక్కువ ఉండాలి, ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఇక్కడ చూడండి, మనం ఎటువంటి క్యాలిక్యులేషన్స్ లేదు. కొన్ని క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఈజీగానే ఉన్నట్టు అనిపిస్తే కొంచెం క్యాలిక్యులేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా సో మనకు ఇక్కడ డిఫరెన్స్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి స్మాలెస్ట్ నెంబర్ ఎంత 1400, అలాగే హైయెస్ట్ నెంబర్ ఎంత 8400. ఇప్పుడు ఈ రెండింటిలో ఏదో ఒక ఆప్షన్. 40% ఇంక్రీజ్ చేసిన తర్వాత 3920 అయింది. 100% వాల్యూ ఎంత అవుతుంది, 3920 కంటే తక్కువే కదా, 390 కంటూ తక్కువే ఉంది, ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. సో నెక్స్ట్ వన్. సో ఇలాగే సేమ్ మోడల్ క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్లో ఫ్రీక్వెంట్గా రిపీట్ చేశాడు. ఇదేమో స్మాలెస్ట్ నెంబరు, నెక్స్ట్ దాని తర్వాత హైయెస్ట్ నెంబర్ ఎంత ఉంది 5040, ఇది కూడా తీసేయండి. ఇంకా ఈ రెండింటిలో ఏది కరెక్ట్ అవుతుంది, 50% పెంచిన తర్వాత 2520, పెంచకముందు తక్కువ ఉండాలి, ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఇక్కడ కూడా 40% పెంచిన తర్వాత ఇది అన్నాడు, పెంచకముందు ఎంత అవుతుంది, స్మాలెస్ట్ నెంబరు ఇది, హైయెస్ట్ నెంబరు ఇది, పెంచకముందు అంటే 3990 కంటే తక్కువ ఉండాలి, ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఇటువంటి ట్రిక్స్ చాలా ఉన్నాయి. ఎండ్ వరకు ఈ వీడియో కంప్లీట్గా చూడండి, ఎందుకంటే ఎగ్జామ్ దగ్గర పడింది కాబట్టి ఈ వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అది కూడా ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ కూడా ఆప్షన్స్ చూడండి, చాలా దూరంగా ఉన్నాయి కాబట్టి స్మాలెస్ట్ నెంబరు అలాగే హైయెస్ట్ నెంబరు. 50% పెంచిన తర్వాత ఇది కాబట్టి పెంచకముందు 2490 కంటే తక్కువ ఉండాలి, ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. సో సింపుల్ ట్రిక్ అనమాట. ఆల్రెడీ ఈ ట్రిక్స్ మీకు తెలిస్తే ఎగ్జామ్ కూడా డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూడండి, స్మాలెస్ట్ నెంబరు హైయెస్ట్ నెంబరు. స్మాలెస్ట్ నెంబర్ ఎంత 800, హైయెస్ట్ నెంబర్ ఎంత ఉంది 4800. నెక్స్ట్ 50% పెంచిన తర్వాత ఇది, పెంచకముందు అంటే తక్కువే కదా,
1600 ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. చాలా ఈజీ క్వశ్చన్. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ నాకు క్వశ్చన్ చూడగానే క్యాలిక్యులేషన్ అనేది కొంచెం ఎక్కువగా అనిపించింది. సో మనం వదిలేయకూడదు ఈ క్వశ్చన్. పాసిబిలిటీ, మెయిన్ పాసిబిలిటీ చెక్ చేయండి. బ్లైండ్గా ఏదో కళ్ళు మూసుకొని పెట్టే బదులు కొంచెం పాసిబిలిటీ చెక్ చేసి ఆన్సర్ పెడితే బాగుంటుంది. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, స్మాలెస్ట్ నెంబర్ ఎంత 0. ఇది స్మాలెస్ట్ నెంబర్, హైయెస్ట్ నెంబర్ ఎంత 4096. ఈ రెండు వదిలేసేయండి. ఈ రెండింటిలో ఏదో ఒక ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మీరు 50-50 పాసిబిలిటీ మీరు అప్లై చేయొచ్చు. ఓకే, ఇక్కడ చూడండి సిడీలో ఏదో ఒక ఆన్సర్, ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఇక్కడ చూడండి మనకి ఎక్కువ పాయింట్స్లో వస్తున్నాయి అనమాట. పాయింట్స్లో వచ్చినప్పుడు కూడా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో కూడా ఏం చేయొచ్చు, మీరు టైం లేనప్పుడు, ఇది మీకు టైం ఉండి క్యాలిక్యులేషన్ చేయగలం అనుకుంటే చేయండి. మీకు టైం లేదు, అరే ఇంకా నేను ఎట్టయినా సరే ట్రై చేద్దాం అనుకునే సిచ్యువేషన్స్లో ట్రై చేయొచ్చు. స్మాలెస్ట్ నెంబర్ ఎంత 0. ఇది క్యాన్సిల్ చేయండి. హైయెస్ట్ నెంబర్ ఎంత 19. ఇప్పుడు ఈ రెండింటిలో ఏదో ఒక ఆన్సర్, ఏ కావచ్చు బి కావచ్చు, ఏదో ఒకటి క్లిక్ చేసేసేయండి. ఓకే, సో నెక్స్ట్ అలాగే ఆప్షన్స్ ఉన్నాయి. స్మాలెస్ట్ నెంబరు, హైయెస్ట్ నెంబర్. స్మాలెస్ట్ నెంబర్ ఎంత 2.25, హైయెస్ట్ నెంబర్ ఎంత 2250. ఇంకా ఏలో కానీ బిలో కానీ ఆప్షన్ బి. చూడండి ఇక్కడ మనం 50-50 పాసిబిలిటీ మనం చెక్ చేయొచ్చు. టైం ఉంటే చేసేయండి, లేకపోతే ఇలా అప్లై చేసేయండి. చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే పాయింట్స్ రాగానే భయపడతారు. వాళ్ళ కోసం మ్యాథ్స్ రాని వాళ్ళు కూడా ప్రాబ్లమ్స్ ఎలా చేయొచ్చు దానికోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నెక్స్ట్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ కూడా జాగ్రత్తగా చూడండి. 2% ఆఫ్ 4% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ ది నెంబర్ అన్నాడు. 4 2 ఎంత 8%. 8% అంటే 0.08. డైరెక్ట్ క్వశ్చన్ ఇది. ఇక్కడ 26%, 0.26. అలాగే 2 9 18%, 0.18 ఆప్షన్ డి. ఇవి ముందుగానే చేసి వెళ్తే మంచిది అనమాట. ఓకే, సో అలాగే 2% 11%, 11 2 ఎంత 22, 0.22 ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. సో నెక్స్ట్ వన్, 1% ఆఫ్ 97% అన్నాడు. 97% 0.97 ఆప్షన్ సి. ఇక్కడ 28%, 0.28 ఆప్షన్ డి. వెరీ ఈజీ క్వశ్చన్స్ అనమాట. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మీరు జనరల్ వేలో క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వెళ్ళకూడదు. చాలా ఈ క్వశ్చన్స్ అనేవి చాలా ఎక్కువ కలెక్ట్ చేసి పెట్టాను. సో మీకు ఇంకా కావాలనుకుంటే నా కామెంట్లో తెలియజేయండి. ఓకే, మీరు కామెంట్లో తెలియజేస్తే సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సేమ్ మోడల్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎలా చేయాలో మీకు కూడా క్లారిటీ వస్తుంది. సో నెక్స్ట్ ఇది ఇంకా వేరే ట్రిక్ అనమాట. సో ఎప్పుడైనా సరే మనకు ఆప్షన్స్లో ఆల్ ఆఫ్ ది అబోవ్ వచ్చినప్పుడు ఆల్ ఆఫ్ ది అబోవ్ అవ్వడానికి 95% పాసిబిలిటీ ఎక్కువ అవుతుంది. అంటే ఆప్షన్ ఏ బి సి డి ఆల్ ది అబోవ్ ఇచ్చాడు. ఆల్ ది అబోవ్ అంటే మ్యాక్సిమం 90% పాసిబుల్, 95% ఆర్ 90% ఆన్సర్ అవ్వడానికి పాసిబిలిటీ ఇదే అవుతుంది. ఓకే, నన్ ఆఫ్ ది అబోవ్ ఆప్షన్ ఉంటే మాత్రం అది మీరు డైరెక్ట్గా ఈ ఆప్షన్స్ ఎలిమినేట్ చేయండి. ఎందుకంటే ఇది నన్ ఆఫ్ ది అబోవ్ అవ్వడానికి 10% మాత్రమే పాసిబిలిటీ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ ట్రిక్ జాగ్రత్తగా చూడండి. సో పాజిటివ్ సైన్, నెగిటివ్ సైన్ ఇక్కడ మీరు ఆప్షన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ స్మాలెస్ట్ నెంబర్, హైయెస్ట్ నెంబర్ ఏమీ లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ 4 ఆప్షన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ -4 ఉంది, -4√2 ఉంది. ఈ రెండు కొంచెం సిమిలర్ కేటగిరీస్ ఉన్నాయి. ఈ రెండు డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఈ రెండు ఎలిమినేట్ చేయొచ్చు. ఇప్పుడు ఆన్సర్ ఈ రెండింటిలో ఏదో ఒకటి అవుతుంది. ఆప్షన్ ఏ కానీ ఆప్షన్ సి కానీ ఏముంది -4 ఈ రెండింటి లేదు, 50% పాసిబిలిటీ. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఏమన్నా ఆప్షన్స్ 1/√2, 2, 3/√2, 2/√2. ఇక్కడ కూడా ఏముంది √2, 2/√2. ఇది కొంచెం సిమిలర్గా ఉందన్నమాట. సో చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఇక్కడే. ఓకే, ఒక్కోసారి ఏముంది +√2, -2 ఇస్తారు, ఇక్కడ కన్ఫ్యూజన్ అవుతారు. సో ఆప్షన్స్లో కూడా ఈ రెండింటిలో ఏదో ఒకటి ఆన్సరే పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఏముంది ఈ రెండు ఎలిమినేట్ చేయొచ్చు, ఈ రెండింటిలో ఏదో ఒక ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ జాగ్రత్తగా చూడండి. క్వశ్చన్ చూడడానికి చాలా లెంగ్తీగా ఉంది. మీరు ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2pq ఉంది, ఇక్కడ p² - q² ఉంది, q² - p² ఉంది, ఇక్కడ 2p ఉంది. సిమిలర్గా ఉన్నాయి, బీసీ సిమిలర్గా ఉన్నాయి, డి కాదు, ఏ కాదు. ఇప్పుడు ఈ రెండింటిలో ఏదో ఒకటి మళ్ళీ 50% పాసిబిలిటీ. మీరు క్వశ్చన్ రాదు, నేను స్కిప్ చేయాల్సి ఇంకా నేను వదిలేయాల్సి వస్తుంది అనే సిచ్యువేషన్స్లో 50-50 పాసిబిలిటీ మీరు చెక్ చేయండి. ఇక్కడ ఆన్సర్ ఏముంది ఆప్షన్ p² - q² ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ ఇక్కడ కూడా చూడండి, ఈ క్వశ్చన్లో కూడా 5 + 2√6, 5 - 2√6, 1 2√6 ఈ రెండు సి డి డిఫరెంట్గా ఉన్నాయి. ఆప్షన్ ఏ ఆప్షన్ బి సిమిలర్గా ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండింటిలో ఏదో ఒకటి ఆన్సర్ అవ్వచ్చు. ఓకే, ఆన్సర్ ఏముంది 5 - 2√6 ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ అలాగే ఇక్కడ కూడా చూడండి, 1 - √2 +1 -1 -3 ఈ రెండింటిలో ఏది సిమిలర్గా ఉన్నాయి? ఈ నాలుగిట్లో
బి సి సిమిలర్గా ఉన్నాయి, ఏ డి డిఫరెంట్గా ఉన్నాయి. ఎలిమినేట్ చేయండి. ఇప్పుడు ఈ రెండింటిలో ఏదో ఒకటి ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ అది ఒకటి. ఎంత ఉంది? -1 అంటే ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ ఇక్కడ కూడా చూడండి, చాలా లింగీగా ఉంది క్వశ్చన్. ఓకే, ఆప్షన్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. సో ఇక్కడ మనం ఏది ఆన్సర్ పెట్టే జాగ్రత్తగా చూడండి. 2 sin A cos A, sin A minus cos A, sin A cos A, sin A plus cos A స్క్వేర్. ఏది పాసిబిలిటీ అవ్వచ్చు? ఇక్కడ sin A cos A, ఇక్కడ sin A cos A ఉంది కదా, ఏసీలో ఏదో ఒకటి ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి, ఆప్షన్ డి ఎలిమినేట్ చేయొచ్చు. ఆన్సర్ ఏంటిది? sin A cos A అంటే ఆప్షన్ సి. ఇక్కడ కూడా ఏంటిది? 50% పాసిబిలిటీ. సో నెక్స్ట్ వన్ ఇక్కడ ఆప్షన్ లింకింగ్ ఆపోజిట్ సైన్ అనమాట. ఇది వేరే ట్రిక్. సేమ్ ఇప్పుడు చెప్పిన స్ట్రాటజీ అప్లై అవుతుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఆప్షన్స్ చూడండి, ఇవి టైం టేకింగ్ క్వశ్చన్స్ అనమాట. ఇవి ఎక్కువ టైం టేకింగ్ అవుతాయి. ఇది మీరు జనరల్గా చేద్దామన్నా సరే ఎక్కువ టైం పడుతుంది. సో వీటిని మనం టైం తగ్గించి ఎలా చేయొచ్చు చూడండి. ఇప్పుడు చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 72 ఉంది, 72, 82, 3 ఈ రెండు డిఫరెంట్గా ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండింటిలో ఏదో ఒకటి ఆన్సర్ ఏ కావచ్చు, బి కావచ్చు. ఏముంది? ఏ. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. 50-50 ఛాన్స్. ఇక్కడ చూడండి 48, 48, 7, 58 ఈ రెండు ఎలిమినేట్ చేయండి. ఆన్సర్ కంపల్సరీ రెండింటిలోనే ఉంటుంది. ఆప్షన్ ఏ. చూడండి, కొంచెం అబ్జర్వేషన్ చేయండి. నెక్స్ట్ వన్ ఇక్కడ కూడా చూడండి 5/8, 3/18, 3/8 మనకు డినామినేటర్లో 8 2 టైమ్స్ రిపీట్ అయింది. అంటే బి కాదు, సి కాదు. ఈ రెండింటిలో ఏదో ఒక ఆన్సర్ అవుతుంది. ఏ అండ్ డి. డి ఇచ్చాడు. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. కంపల్సరీ ఇక్కడ ఏమవుతుంది? 50% పాసిబిలిటీకి వచ్చాం మనం. 25% నుంచి 50% పాసిబిలిటీకి వచ్చేసాం. నెక్స్ట్ వన్ ఇక్కడ కూడా చూడండి, ఏమన్నాడు? డినామినేటర్లో 24, 34, 24, 9 కంపల్సరీ ఆన్సర్ ఈ రెండింటిలోనే ఉంటుంది. ఈ రెండు ఎలిమినేట్ చేయండి, ఏ కానీ సి కానీ. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, నో చేంజ్, 0.25% డిక్రీజ్, 0.25% ఇంక్రీజ్, 5% ఇంక్రీజ్. ఈ రెండు డిఫరెంట్గా ఉన్నాయి. ఆన్సర్ కంపల్సరీగా బీసీలో రావచ్చు. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 40% డిక్రీజ్, 25% ఇంక్రీజ్, 40% ఇంక్రీజ్, 20% ఇంక్రీజ్. ఈ రెండు డిఫరెంట్గా ఉన్నాయి కదా, ఆన్సర్ ఏ కానీ సి కానీ అవ్వచ్చు. ఆన్సర్ ఏమైంది? సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ద కరెంట్ ప్రైస్ ఆఫ్ ఏ ల్యాప్టాప్ ఇంత ఆఫ్టర్ 20% ఇంక్రీజ్. 20% ఇంక్రీజ్ చేసిన తర్వాత అదే కరెంటు కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 7800 కంటే తక్కువగానే ఉండాలి. అన్నీ తక్కువగానే ఉన్నాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడేమో 62 ఉంది, 64 ఉంది, 65 అంటే ఆన్సర్ కంపల్సరీగా సిలో డిలో కావచ్చు. ఆన్సర్ ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఓకే, సో నెక్స్ట్ వన్ ఇక్కడ నేను కొన్ని అబ్జర్వ్ చేశాను. సో ఆన్సర్లో మనం ప్రాపర్ వేలో కానీ మనం కరెక్ట్గా చూడగలిగితే మనం డైరెక్ట్గా ఆన్సర్ కనబడుతుంది. మీరు క్యాలిక్యులేషన్ కూడా చేయాల్సిన పని లేదు. కంపల్సరీగా ఆన్సర్ అనేది కంపల్సరీగా స్టాండర్డ్ పర్సంటేజ్ ఫార్మాట్లోనే ఉంటుంది. స్టాండర్డ్ పర్సంటేజ్ ఫార్మాట్లోనే ఉంటుంది. ఇక్కడ మీరు ఆప్షన్స్ని అబ్జర్వ్ చేస్తే స్టాండర్డ్ పర్సంటేజ్ ఫార్మాట్ ఉంది. 16/2/3%, 1/6. ఓకే, 14/2/3% ఎక్కడా లేదు, స్టాండర్డ్ ఫార్మాట్లో లేదు. ఆన్సర్ కంపల్సరీగా అవుతుంది. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. చూడండి, అలాగే ఇక్కడ చూడండి 22/9%, 23/2/9%, 22/2/9%, 21/2/9%. స్టాండర్డ్ ఫార్మాట్ ఏముంది? 22/2/9% కదా, 11/1/9% ఉంది. ఇది స్టాండర్డ్ ఫార్మాట్. 2తో మల్టిప్లై చేస్తే 22/2/9%. ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. చూడండి, సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎగ్జామ్లో వస్తే టక్మని పెట్టేయచ్చు. ఇక్కడ ఎటువంటి క్యాలిక్యులేషన్ లేదు. మ్యాథ్స్ రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ కూడా చూడండి 33 1/3%, 34%, 32%, 32.5%. సో ఆబ్వియస్గా స్టాండర్డ్ ఫార్మాట్ ఏంది? 33 1/3%. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. సో ఈ మోడల్ వల్ల ఎగ్జామ్లో ఎక్కువ రిపీట్ చేశాడు. ఇక్కడ మీకు ఎటువంటి క్యాలిక్యులేషన్ అవసరం లేదు. ఇక్కడ జనరల్గా ఇది ఇన్ ప్రపోర్షన్ ఫార్ములాస్ అనమాట. ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్ వాల్యూ. ఈ మొత్తం చేయాల్సిన పని లేదు. జస్ట్ మీరు యూనిట్ ప్లేస్ వాల్యూ చెక్ చేయండి. 0 × 6 ఎంత? 0. నేను పర్ఫెక్ట్ స్క్వేర్ చేస్తే నాకు ఏం రావాలి? 0 రావాలి. 0 ఎక్కడ వస్తుంది? ఆప్షన్ ఏ దగ్గర వస్తుంది. 5 × 0 0. మనం ఇక్కడ ఆప్షన్లో ఏ నెంబర్ని మనం స్క్వేర్ చేస్తే నాకు యూనిట్ ప్లేస్ వాల్యూ 0 వస్తుంది. 0నే కదా, ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఇక్కడ చూడండి 2 8 ఎంత? 16, 6 రావాలి. ఎక్కడ? 2 స్క్వేర్ 4, ఇది కాదు. 4 4 16, 3 3 9, 0. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఓకే, ఇలా మీరు క్వశ్చన్స్ అనేవి ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ కూడా చూడండి 63 21 54 y ఆర్ ఇన్ ప్రపోర్షన్ ద వాల్యూ ఆఫ్ y అన్నాడు. ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్ వాల్యూ. 4 1 ఎంత? 4. ఇప్పుడు 3ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే నాకు 4 వస్తుంది. 3 8 24 వచ్చింది. 3 7 21, 3 1 3, 3 5 15. సో 4 ఎక్కడ వచ్చింది? ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. చూడండి, ఆప్షన్ ఏనే ఇక్కడ. మీరు జనరల్గా చేయొచ్చు క్యాలిక్యులేషన్. 63 × y ఈజ్ ఈక్వల్ టు 21 × 54, 7 9 63, నెక్స్ట్ 7 3 21, 9 6 54,
6 3 18 ఆన్సర్ పెట్టేయచ్చు, కానీ క్యాలిక్యులేషన్ పడుతుంది, టైం పడుతుంది. ఇలా చేయకూడదు. ఈజీగా చేసే క్వశ్చన్స్ ఈజీగానే చేయండి. ఇక్కడ కూడా చూడండి, సేమ్ ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్, ప్రొడక్ట్ ఆఫ్ మీన్ వాల్యూ. 6 4 ఎంత 24, 4 రావాలి. 8 4 48, ఇది కాదు. 8 9 72, ఇది కూడా కాదు. 8 9 64 వచ్చింది. 8 4 32, ఇది కూడా కాదు. సో ఓన్లీ ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. చూడండి. ఓకే, సో నెక్స్ట్ ఇది స్పెషల్ ట్రిక్ అనమాట. ఈ స్పెషల్ ట్రిక్ ఏంటిది, మీకు ఎప్పుడైనా సరే ఇవి సక్సెసివ్ డిస్కౌంట్, 2 డిస్కౌంట్స్ ఇవ్వచ్చు, 3 డిస్కౌంట్స్ ఇవ్వచ్చు, 4 డిస్కౌంట్స్ ఇవ్వచ్చు. మీకు ఎప్పుడైనా సరే 10% డిస్కౌంట్ క్వశ్చన్లో కనబడితే మీకు డైరెక్ట్గా ఏం చేయాలి, డిజిటల్ సమ్ అనేది ఎంత రావాలి, డిజిటల్ సమ్ చేసే ఆప్షన్లో 1 రావాలి. ఇది స్పెషల్ ట్రిక్ ఇది. సో 5 + 0 ఎంత 5, ఇది కాదు. 4 + 8 12, 12 + 3 15, 15 + 2 17, 17 అంటే ఎంత 8, ఇది కాదు. 4 + 6 10, 8 + 1 9, 19, 9 + 1 ఎంత 10, 10 అంటే 1 కదా, ఇది ఆన్సర్ కావచ్చు. నెక్స్ట్ 8 + 3 11, 12 18, 1 + 8 ఎంత 9%, ఇది కూడా కాదు. సో మనకు ఎక్కడైతే డిజిటల్ సమ్ 1 వచ్చిందో అదే మన ఆన్సర్. ఎక్కడ వచ్చింది, సి దగ్గర వచ్చింది, కాబట్టి సి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది యాక్చువల్లీ ఇది టైమ్ అండ్ వర్క్లో క్వశ్చన్, చాలా ఈజీ క్వశ్చన్, బట్ డిఫికల్టీ క్వశ్చన్. ఎందుకని ఇక్కడ మీరు ఆప్షన్లో చూడండి, మనకు ఫ్రాక్షన్లు ఉన్నాయి, ఫ్రాక్షన్లు కూడా పెద్ద పెద్ద వాల్యూస్ ఉన్నాయి. చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారు, అబ్బో ఈ క్వశ్చన్ ఈజీగానే కదా, మనం చేసిందే కదా అని చేయడానికి ట్రై చేస్తారు. చేయడానికి ట్రై చేశారా, చూడండి క్యాలిక్యులేషన్ బాగా పెరుగుతుంది. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఎలా చేయొచ్చు, సేమ్ అప్రోచ్ చూడండి. డినామినేటర్ 56 56, ఒకసారి క్వశ్చన్ చూద్దాం. జితేష్ కమల్ కెన్ కంప్లీట్ ఏ సర్టెన్ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 7-16 days. దే స్టార్ట్ టు వర్క్ టుగెదర్. ఆఫ్టర్ 2 days కమల్ లెఫ్ట్. ఇన్ హౌ మెనీ డేస్ విల్ జితేష్ కంప్లీట్ ద రిమైనింగ్. ఇది ఈజీ క్వశ్చన్, టెంప్టింగ్ క్వశ్చన్ ఇది. మనం ఏం చేస్తాం, ఈజీ క్వశ్చన్ కదా స్టార్ట్ చేస్తాం. మనం స్టార్ట్ చేస్తే ఆప్షన్లో వాల్యూస్ చూడండి, పెద్ద పెద్ద వాల్యూస్ ఉన్నాయి. మనం ఏం చేయాలి, ఆప్షన్ ద్వారా చేయండి. ఇక్కడ కంపల్సరీగా ఆన్సర్ ఏమవుతుంది, ఏ కావచ్చు, టీ కావచ్చు. ఈ రెండు డిఫరెంట్గా ఉన్నాయి. ఏడి ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఇక్కడ కూడా ఆప్షన్స్ చూడండి, 257, 255, 255, 256, ఈ రెండు సిమిలర్గా ఉన్నాయి. అంటే బి కావచ్చు, సి కావచ్చు, ఆప్షన్ బి. ఇక్కడ కూడా 308, 307, 306, 306, అంటే ఆన్సర్ అనేది కంపల్సరీగా సి అండ్ డిలో అవ్వచ్చు. సో సి అండ్ డి ఈజ్ ఆన్సర్. ఇక్కడ 172, 170, 170, 170 ఉన్నాయి. ఈ రెండు సిమిలర్గా ఉన్నాయి. ఆన్సర్ బీసీ కావచ్చు, బి ఈజ్ ఆన్సర్. ఇక్కడ చూడండి, నేను మీరు ఎగ్జామ్లో ఎటువంటి స్ట్రాటజీ అప్లై చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అసలు బ్లైండ్గా ఏదో ఒకటి దాన్ని పెట్టేదానికంటే మీరు ఏం చేయొచ్చు, ఇటువంటి స్ట్రాటజీ మీరు అప్లై చేయండి. సో క్వశ్చన్ రాని చోట కూడా మనం ఏం చేయాలి, ఆన్సర్ వచ్చే విధంగా మనం ట్రై చేస్తున్నాము. సో నెక్స్ట్ వన్, ఇక్కడ కూడా చూడండి, వాల్యూస్ అనేవి పెద్ద పెద్దగా ఉన్నాయి. 101, 99, 100, 99, ఈ రెండు ఉన్నాయి. ఆన్సర్ కంపల్సరీగా బీడీ మాత్రమే ఉంటుంది. ఆన్సర్ అవుతుంది డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 33, 33, ఆన్సర్ కంపల్సరీగా ఏ అండ్ డి, ఆన్సర్ ఏ ఈజ్ కరెక్ట్. ఓకే, ఇక్కడ 7, 7, ఆన్సర్ కంపల్సరీగా సి కావచ్చు, డి కావచ్చు, ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నేను ఎటువంటి క్యాలిక్యులేషన్ చేయట్లేదు, ఎందుకంటే మనకు అంత టైం కూడా ఎగ్జామ్లో ఉండదు. ఎందుకంటే ఆప్షన్ చూడండి, పెద్ద పెద్ద వాల్యూస్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇస్ సేమ్ నేను చెప్పే స్ట్రాటజీ అప్లై చేయండి. 77, 77, అంటే బీడీ కావచ్చు, ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. 10, 11, 10, 12, 10, 10, సి, ఏ అండ్ సి కావచ్చు, ఏ ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ 2, 2, 4, ఈ 2 బీసీ కావచ్చు, బి ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ యాజ్ ఈజ్ అనమాట, ఇక్కడ 2 5s, సి అండ్ డి కంపల్సరీ సిడీలో ఆన్సర్ అవుతుంది, డి ఈజ్ కరెక్ట్. ఈ రెండు 2s కరెక్ట్గా ఉన్నాయి, అంటే సిడి ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 40, 40, బీసీలో అవ్వచ్చు, ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. సో ఇలా నేను చాలా క్వశ్చన్స్ ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్స్ తీసుకొని మీకు కంప్లీట్ అనాలిసిస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంతేగాని ఏదో నేను తీసుకున్న క్వశ్చన్స్ కాదు ఇవి, ఎగ్జామ్ అడిగిన క్వశ్చన్స్ ఏవి. 9, 9, 10, 11, ఆన్సర్ ఏమవుతుంది దీని కామెంట్లో చెప్పండి నాకు. ఈ రెండు క్వశ్చన్స్ ఆన్సర్ ఏదవుతుందో కామెంట్లో తెలియజేయండి. ఆన్సర్ చూసి చెప్పొద్దు, గెస్ట్ చేసి చెప్పండి ఈ రెండింటి క్వశ్చన్స్కి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్ కూడా మనం జనరల్గా చేయడానికి ట్రై చేస్తారు. 3 వర్కర్స్ XYZ 6, 9, 18 రెస్పెక్టివ్లీ. హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు ఫినిష్ ద జాబ్ దే వర్క్ టుగెదర్. ముగ్గురు కలిసి చేసి ఆ వర్క్ అనేది ఎన్రోల్ చేస్తారు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏం చేస్తారు, ఎల్సిఎం తీసుకుంటారు, ఎఫిషియన్సీ తీసుకుంటారు, నెంబర్ ఆఫ్ టైం టేకెన్ బై టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ ఫార్ములా రాస్తారు, గందరగోళం చేసి క్యాలిక్యులేషన్ చేస్తారు. బట్ ఈ క్వశ్చన్ అసలు క్యాలిక్యులేషన్ లేకుండానే చేయొచ్చు. ఎలాగా, ఇప్పుడు ఎక్స్ అనేవాడు ఒక్కడే చేస్తే 6 రోజులు వర్క్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు ముగ్గురు కలిసి వర్క్ చేస్తే ఏమవుతుంది, 6 days కంటే తక్కువ టైంలోనే వర్క్ అయిపోతుంది కదా. మినిమం బేసిక్ కామన్ సెన్స్ క్వశ్చన్ ఇది.
ఇంకా మనకు ఆన్సర్ ఏముండాలి, 60 years కంటే తక్కువ ఉండాలి. 60 years కంటే తక్కువ ఏముంది, ఓన్లీ ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్, ఆన్సర్ ఏ ఈజ్ కరెక్ట్. చూసారు కదా. సో ఇవి ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్. సేమ్ స్ట్రాటజీ మీరు అప్లై చేసి ఎగ్జామ్లో చేయండి, డెఫినెట్గా ఎక్కువగా స్కోర్ చేయొచ్చు. నేను ఎక్కడా క్యాలిక్యులేషన్ చేయలేదు. ఓకే, సో మనం ఈ స్ట్రాటజీ ఎప్పుడు అప్లై చేయాలి, ఫస్ట్ రీడింగ్ అయిపోవాలి, సెకండ్ రీడింగ్ అయిపోవాలి, థర్డ్ రీడింగ్లో ఈ క్వశ్చన్ నాకు రాదు అనుకుంటే ఈ స్ట్రాటజీ మీరు అప్లై చేయండి. ఓకే, సో వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి. ఈ సిరీస్ మీకు కావాలనుకుంటే నా కామెంట్లో తెలియజేయండి. మ్యాక్సిమం లేటెస్ట్ క్వశ్చన్స్ తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.